నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. వేవ్ సమ్మిట్ 2025లో భాగంగా ఈ ప్రోగ్రామ్కి సుమారు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి ప్రముఖులు అయితే అటెండ్ అవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ సమ్మిట్లో పాల్గొన్నటువంటి బన్నీ ఒక మాట మాట్లాడడం జరిగింది. ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు ఈ మాట చెప్తాడా అని వెయిట్ చేసి వచ్చారు. అది మెగాస్టార్ గురించి. నా జీవితం ఈరోజు ఇలా ఉందంటే దానికి కారణం వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ మెగాస్టార్ గారు అని ఆయన సంబోధించడం జరిగింది. చాలామంది మెగాస్టార్ ఫ్యాన్స్ ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, ఇదివరకు గతంలో మెగా వర్సెస్ అల్లుగా ఉన్నది ఇప్పుడు సద్దుమణిగింది అని అనుకోవచ్చా అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. గతం నుంచి చూస్తున్నాం, ఎన్నో గొడవలు ఉన్నాయన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు బన్నీ ఆఫ్టర్ పుష్ప ఇలా మాట్లాడడం జరిగింది. ఓకే, ఇప్పుడు సర్దుమణిగినట్టునేనా? ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు కూడా మాట్లాడుతూ అక్కడక్కడ బన్నీని పోక్ చేశాడని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, కొంచెం క్యారెక్టర్ ఇంపార్టెంట్, ఇలాంటివన్నీ బన్నీని టార్గెట్ చేశారని కొంతమంది రాశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సో బేసిక్గా వర్సెస్ ఉంది అని అన్నావు కదా, ఇప్పటి వరకు ఎప్పుడైనా వీళ్ళకు అంటే నాకు పడదు, వీళ్ళలో అది వీళ్ళు ఇదని ఎప్పుడైనా చిరంజీవి గారినైనా, రామ్ చరణ్ అయినా, పవన్ కళ్యాణ్ గారినైనా, ఈవెన్ నిహారికనైనా, లేకపోతే వరుణ్ తేజ్ అయినా బన్నీ పోక్ చేసిన అంశం ఎక్కడైనా చూసావా? ఎక్కడా లేదు. అడవులను ఒకప్పుడెప్పుడు హీరోలు కాపాడుతారు, తర్వాత ఈ మధ్య హీరోలు నరికేస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దాన్ని ఈయనను ఉద్దేశించి అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అయ్యారు, అఫ్ కోర్స్. బట్ ఒక అంశం అట్నుంచి వచ్చింది. మనోడు కాదు పగోడు అని ఇంకొక ఆయన అంటున్నాడు. బట్ ఈయన ఎప్పుడు ఎవరిని ఏమనలా. మీకు అర్థమైందా? తర్వాత కూడా ఎదిగినా ఒదిగి ఉండాలి, ఒదిగినా ఎదిగి ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఇటు వేశారు. బట్ ఈయన ఎప్పుడు అలా మాట్లాడాల. ఈయన మైండ్లో ఒకటి ఉంది, ఏంటది? అఫ్కోర్స్ చిన్నప్పటి నుంచి మా సినిమా కుటుంబం, మా కుటుంబంలో ఒక ఆయన్ని మొత్తం రాష్ట్రం అంతా అభిమానిస్తుంది. ఆయన డ్యాన్స్ని ఇష్టపడుతుంది, ఆయన యాక్టింగ్ ఇష్టపడి, ఆయనను చూసి ఈయన కూడా అలాగే ఎదగాలనుకున్నాడు, ఎదిగాడు. తనంటే ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పాడు. ఎప్పుడూ చెబుతాడు, ఇప్పుడు చెప్పాడు, ప్రతిసారి చెప్తాడు, ఇప్పుడు చెప్పాడు, గతంలో కూడా చాలా సందర్భాల్లోనూ చెప్పాడు, ఇప్పుడు అదే చెప్పాడు. ఇలా కొత్తదనం ఏముంది? కొత్తదనం అంటే లైక్ ఓకే, చిరంజీవి గారి గురించి మాట్లాడే సందర్భాలు వచ్చినా కొన్నిసార్లు ప్రతిసారి మాట్లాడతాడు, ఎన్నిసార్లు సందర్భం వచ్చినా మాట్లాడతాడు. దీంట్లో కొత్తదనం ఏముంది? అంటే కొత్తదనం అని కాదు, మామూలుగా అల్లు అర్జున్ గారు మాట్లాడలేదని చాలా మంది డిసప్పాయింట్ అయ్యారని. ఏం మాట్లాడలేదని? చిరంజీవి గారి గురించి మాట్లాడలేదని ఎప్పుడు ఎవరు డిసప్పాయింట్ అవ్వలేదే. చిరంజీవి గారి గురించి ఎప్పుడూ మాట్లాడతాడు. ఏం మాట్లాడలేదని డిసప్పాయింట్ అయ్యారు? మరి ఫ్యాన్స్ అందరూ గోల్ ఏంటి మరి? ఎందుకు చెప్పట్లేదు మెగా ఫ్యామిలీ అని? మెగా ఫ్యామిలీ లేకపోతే నేను లేనని చెప్పలేదని ఎందుకు చెప్పాలి? మెగా ఫ్యామిలీ అయితే ఆయన వాళ్ళ నాన్న పెద్ద ప్రొడ్యూసరు, వాళ్ళ తాత పెద్ద ఒక కళాఖండం. అంటే ఈయన వల్లే వచ్చాని ఎందుకు చెప్పాలి? ఆయన ఈయన వల్లే వచ్చాడని వీళ్ళకి ఎలా తెలుసు? ఎందుకు చెప్పాలి? బేసిక్గా అడుగుతున్నా, ఎందుకు చెప్పాలి? వాళ్ళ నాన్న పెద్ద ప్రొడ్యూసర్, కావాలంటే ఎన్ని సినిమాలు ఆయన పెట్టి 100 సినిమాలు. గతంలో బన్నీ గారు అలాగే చెప్పుకొని వచ్చారు. చెప్పాడు, అయితే ఏంటి? అప్పుడు సపోర్ట్ చేశారు కాబట్టి చెప్పాడు, అలా చెప్పాడు, ఇలా చెప్పాడు. కానీ వీళ్ళ వల్లే అని చెప్పమంటున్నారు, చూసావా? సపోర్ట్ చేయడం వేరు, వీళ్ళ వల్లే అనడం వేరు. తేడా ఏంటి? వీళ్ళ వల్లే అంటే వీళ్ళు లేకుండా అసలు నేను ఈరోజు లేను అని. వీళ్ళు ఉన్నా లేకుండా వాళ్ళ నాన్నకు సినిమాలు తీస్తూ ఉంటాడుగా అర్జున్. అల్లు అనే పదానికి అర్థం లేదా? అల్లు అనే పదానికి విలువ లేదా? మరి అల్లు అనే పదం లేకుండా మధ్యలో వీళ్ళందరూ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుంచే కదా అంతా వచ్చింది. దెన్ వీళ్ళ వల్లే చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేశారు. నేను ఎందుకు చెప్పాలని? చెప్పాడో చెప్పలేదో స్కిప్ చేశాడు, దానికి నీ కోళ్ళు ఎందుకు మండింది? అండ్ నెక్స్ట్, నేను ఒక అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చిన్నప్పటి నుంచి ఆయన్ని చూసి పెరిగాను. నువ్వు నన్ను అభిమానించినట్టుగానే నా తమ్ముడిని అభిమానించాలి, నన్ను అభిమానించినట్లు నా కొడుకుని అభిమానించాలి, నన్ను అభిమానించినట్లుగానే మా ఇంటి ఓనర్ని అభిమానించాలి, మా వాచ్మెన్ని అభిమానించాలి, మా వంటవాడిని అభిమానించాలి అనేది ఎంతవరకు కరెక్ట్? నా అభిమానం నీపైన చిన్నప్పటి నుంచి నాకు నీ మీద మాత్రమే ఉంటుంది అభిమానం. అంటే నిన్ను మాత్రమే చూసి నేను ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా ఏదో అయ్యా. నీ మీద చూపించిన అభిమానమే నీ వెనకాల ఉన్న ఊరందరి మీద చూపించమంటే నాకు ఎందుకు వస్తుంది? చూపించకపోతే నా మీద నువ్వు రక్కేస్తే అది ప్రాబ్లం ఎవరిది? బేసిక్ ఎవరిది? అంతే కదా. ఇక్కడ నాకు ఏమీ అనిపలేదు. ఇప్పుడు వేవ్సే కాదు, నువ్వు నెక్స్ట్ రేపు రోజు బన్నీకి ఆస్కరే వచ్చింది.
అక్కడ కూడా మీరు ఇంతవరకు ఎలా రాగలరంటే నేను చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో ఒక పెద్ద హీరో ఉన్నాడండి, ఆయన్ని చూసుకుంటూనే పెరిగాం అలా వచ్చాడు, అక్కడ కూడా చెప్తాడు. దేనికి ఫీల్ అవ్వాల్సిన అంశాలు ఎక్కడున్నాయి? ఎవరి గురించి చెప్పాలి? ఎవరి గురించి చెప్పాలన్నా ఎందుకు చెప్పాలి? ఆయన అభిమానించిన వాళ్ళ గురించి చెప్తాడు. ఆయనకి ఏంటిది అభిమానించే వ్యక్తి కాకుండా మీరు కొత్త క్యారెక్టర్ని తీసుకొచ్చి ఇతని మీద కూడా నీ అభిమానాన్ని పెంచాలి అంటే ఆయన ఎందుకు చెప్తాడు? ఈయనే కాదు ఏ మనిషి అయినా ఎందుకు చెప్తాడు? అలా చెప్పకపోతే వీడు మనోడు కాదు పగోడు అని మీరంటే ఆయనకేంటి ప్రాబ్లం? అంతే. ఇప్పుడు ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా మనం చేస్తే కరెక్ట్ వీడు చేస్తే తప్పు అన్నది ఉండొద్దు. ఇప్పుడు అక్కడ ఏంటి మొన్నటిది మనోడు కాదు పగోడు ఎక్కడొచ్చింది? ఒక ఎలక్షన్ టైంలో మన కుటుంబ సభ్యుడు ఇక్కడ ఉన్నాడు, అదే టైంలో నువ్వు నీ ఫ్రెండ్ అని చెప్పి అక్కడికి వెళ్ళావు. ఇది తప్పు అని వాళ్ళకి అనిపించింది. మరి సేమ్ అలా వైకుంఠపురంలో టైంలో కూడా మన కుటుంబ సభ్యుడిది సినిమా ఉన్నప్పుడు నువ్వు ఫ్రెండు అని చెప్పేసి సరిలేరు నీకెవరికి వెళ్ళావు. అప్పుడు అది కరెక్ట్ అయితే ఇది కరెక్టే, అది తప్పైతే ఇది తప్పే. ప్రతిసారి అంటే ఈ అబ్బాయినే ఎందుకు టార్గెట్ చేయాలి? అవసరం ఏముంది? నెక్స్ట్ ఇకపోతే సరే అప్పుడు ఉంది చెప్పాడు, తర్వాత ఎప్పుడైతే బన్నీ వర్సెస్ మెగాన్ నువ్వు అన్నావు కదా, గత 3 ఏళ్ళ నుంచి ఉందా 4 ఏళ్ళ నుంచి ఉందా సంవత్సరం నుంచి ఉందా? పుష్ప ముందు నుంచి ఉందా పుష్ప తర్వాత ఉందా? పుష్ప తర్వాతే మేబీ 2 తర్వాత 1 తర్వాత మరి పుష్ప తర్వాత అంటే వీళ్ళు వదిలేశారు ఈయనని, అంతేనా? అప్పుడు వాళ్ళ సపోర్ట్ వదిలేశారు అనేది అఫీషియల్ గా రాలేదు. బస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఎగ్జాక్ట్లీ ఎప్పటి నుంచో ఉన్నాయనే వార్తలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఏదో కొన్ని ఇబ్బందుల్లో ఉన్నారన్నట్టు అటు ఇటు ప్రతికూలంగా ఉన్నారంటే. మనోడు కాదు పగోడు ఎప్పుడు వచ్చింది? అక్కడ ఏదైతే మన నంద్యాల ఎప్పుడు వచ్చింది ఎలక్షన్? నంద్యాల. పుష్పకి మనోడు కాదు పగోడికి ఎంత డిఫరెన్స్ ఉంది? 2 కా మీరు అనేది 2 కి 6 నెలలు 6 అవునా? అయితే 6 నెలలు అయితే బన్నీకి వీళ్ళ సపోర్ట్ లేనట్టే కదా, అంతే కదా? కాదా? 6 నెలలు అయితే వీళ్ళకి సపోర్ట్ లేదు కదా. మరి 6 నెలల్లో అడ్రస్ లేని ఊర్లో 7 లక్షల మంది వచ్చారు కదా, అంటే బన్నీకి కూడా ఏదో ఉందిగా. అంతే. మరి అప్పుడు ఆయన గురించి ఆయన మాట్లాడుకోకుండా వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఎందుకు చెప్పుకోవాలి? దేనికి చెప్పుకోవాలి? అంటే వాళ్ళ వల్ల ఎదుగుదలకు ఒక హెల్ప్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళు వద్దన్నా అవునన్నా తనకంటే ఒక ఇమేజ్ వచ్చింది, కానీ ఇప్పటికీ తను మాత్రం మర్చిపోకుండా పేర్లు అయితే చెబుతున్నాడు. అవతల వాళ్ళేమో ఈయనకు పొగరెక్కింది వగరెక్కింది అది ఎక్కింది ఇది ఎక్కింది అంటున్నారు. అంటే మనకంటే ఎక్కువ ఎదిగితే జీర్ణించుకోలేని గొంతులే అలా మాట్లాడతాయి. అంటే ఇక్కడ కన్క్లూషన్కి వచ్చే ముందు మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే మెగా ఫ్యామిలీకి సంబంధించి చిరంజీవి గారు కానివ్వండి, నాగబాబు గారు కానివ్వండి, ఈ మధ్య బన్నీ గారు అరెస్ట్ అయ్యే టైంలో అందరూ వెళ్ళి పరామర్శించారు ఎక్సెప్ట్ చరణ్. అంటే అసలు గొడవ మెగా వర్సెస్ అల్లు అనే గొడవ స్టార్ట్ అయింది బన్నీ వర్సెస్ చరణ్ నుంచా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది జనాల్లో. ఎందుకంటే అందరూ వెళ్ళి కలుస్తున్నారు, అందరూ అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇంక్లూడింగ్ సాయిధరం తేజ్ గారు కూడా ఫస్ట్ ఒక మాట అన్నారు, తర్వాత దాన్ని రిలీజ్ అయ్యి వేరేదేదో పెట్టారు. బట్ చరణ్ గారు మాత్రం ఎక్కడ కూడా బన్నీకి సంబంధించి కానీ ఒక పాజిటివ్ వేవ్ అనేది ఎక్కడ కనపడలేదని చాలామంది అనుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా ఫ్యామిలీ గొడవ అని స్టార్ట్ చేసావు కదా. మెగా ఫ్యామిలీ వాళ్ళ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి నేను ఎవరిని ఫస్ట్ ఆఫ్ ఆల్, అది వాళ్ళ కుటుంబ విషయం. యాజ్ ఎ సినీ క్రిటిక్ గా వాళ్ళ సినిమాల గురించి మాట్లాడతాను, వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు అనవసరంగా. ఫ్యామిలీ గురించి అంటలేదు, దే ఆర్ స్టార్స్ నౌ సేమ్ టైం ఫ్యామిలీ మెంబర్స్. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ చరణ్ గారు బన్నీకి ఎక్కడ ఆయన ఇష్టం తన ఇష్టం, అది ఆయన రావాలన్న అభిప్రాయం నాకు లేదు, ఆయన రావద్దన్న అభిప్రాయం కూడా నాకు లేదు, అది వాళ్ళ ఇష్టం అంతే. ఏదన్నా సినిమాల గురించి ఏమైనా జరిగితే ఐ కెన్ స్పీక్, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ నాకు అనవసరం. నాకు ప్రత్యేకించి వాళ్ళ మీద ఒక అభిప్రాయం అంటూ ఎప్పుడూ లేదు, ఇప్పుడు లేదు, అసలు ఉండదు. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.